సో యాక్చువల్లీ గాడ్ వర్సెస్ సైటమా ఫ్యాన్ మేడ్ మాంగా మాన్స్టర్ అసోసియేషన్ ఆర్క్ తర్వాత జరుగుతుంది. నేను ఇంతకు ముందు ఫుల్ గా కవర్ చేస్తున్నా కానీ కాపీరైట్ స్ట్రైక్స్ వల్ల మొత్తం వీడియోస్ అంటే ఛానల్ డిలీట్ అయిపోయింది, అందుకే ఛానల్ పెట్టాల్సి వచ్చింది. సో ఓకే, ఎనీవేస్ ఇంకా మాంగాలోకి అయితే దిగుదాము. సైటమా యాజ్ యూజువల్ తన నార్మల్ లైఫ్ నే గడుపుతుంటాడు. ఇంకా ఫుల్ గా పవర్ఫుల్ అయిపోయి తన మాస్టర్ తో ఫైట్ చేయాలి అనే ఉద్దేశంతో ట్రైనింగ్ అవుతూ అప్పుడప్పుడు సైటమాని విసిగిస్తుంటాడు. ఇంకా డాక్టర్ కు జెనోస్ కి ఆబ్వియస్లీ మాడిఫికేషన్స్ చేస్తుంటాడు అండ్ కొత్త కొత్త టెక్నాలజీని కూడా కనిపెడుతుంటాడు. ఇంకా గారో ఓడిపోయి ఉంటాడు కదా, సో తనైతే బ్యాంక్స్ డోజోలో ట్రైనింగ్ తీసుకుంటుంటాడు. ఇంకా నెక్స్ట్ సుప్రీం గాడ్ విషయానికి వస్తే హీరో అసోసియేషన్ ప్రకారంగా గాడ్ ఒక ఎక్స్ట్రా డైమెన్షనల్ ఎంటిటీ, ఎన్నో వేల కోట్ల స్టార్ సిస్టమ్స్ అండ్ కాస్ట్ డస్ట్ తో తన బాడీ ఫామ్ అయి ఉంటుంది అండ్ తను వేరే యూనివర్స్ నుంచి వచ్చాడని రూమర్స్ కూడా ఉన్నాయి. ఇంకా గాడ్ డిజాస్టర్ లెవెల్ అందరికంటే పవర్ఫుల్ కాబట్టి ఆ లెవెల్ ఇంకా డిటర్మైన్ చేయలేదు. అండ్ ఈవెన్ గాడ్ అయితే కొంతమంది మనుషుల్ని మ్యానిపులేట్ చేసి తన వశంలో ఉంచుకుంటున్నాడు అండ్ ఈవెన్ వాళ్ళకి పవర్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయగలడు, కానీ తన ఫుల్ పవర్స్ ఏంటో ఇప్పటికీ తెలియదు. ఇంకా నెక్స్ట్ చీతా కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. తిన నైట్ విజన్ ఉంటుంది అంటే చాలా స్పీడ్ గా మూవ్ అవుతుంటుంది అంటే తిన డిజాస్టర్ లెవెల్ డీమన్. ఇంకా మాన్స్టర్ అసోసియేషన్ వార్ తర్వాత బిల్డింగ్స్ అన్ని చాలా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి కదా, ఈవెన్ మనుషులు కూడా చనిపోయి ఉంటారు. సో ఇంకా వాళ్ళంతా నార్మల్ అవుతుంటారు, ఈవెన్ రీకన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంటుంది అండ్ ఇంకా మాన్స్టర్స్ కూడా పెద్దగా రావు. కానీ గెలాక్సీలో మాత్రం సిచ్యువేషన్ అలా లేదు, ఏదో కొత్త క్రియేచర్ అయితే ఇంకా పవర్ఫుల్ గా ఫామ్ అవుతుంటుంది. ఇంకా బ్యాంగ్ డోజోలో అయితే బ్యాంగ్ వర్సెస్ గారో ఫైట్ జరుగుతుంటుంది. ఐ మీన్ ట్రైన్ తీసుకుంటుంటారు అనుకోండి అండ్ అందులో బ్యాంగ్ దే పై చేయి ఉంటుంది అండ్ గారో ఫస్ట్ లో ఎలా ఉండేవాడు ఇప్పుడు కూడా అలాగే అయిపోయాడు. గారోకి ఫుల్ గా ధూళి దిరిపోయి ఉంటుంది కానీ బ్యాంగ్ కి కనీసం చెమట కూడా పట్టదు అండ్ ఈవెన్ బ్యాంగ్ అయితే తన ఊపిరిని కూడా బాగానే కంట్రోల్ లో పెట్టుకొని ఉంటాడు. సో ఇంకా ఫైట్ అయిపోయాక గారో అయితే ఇది సరిపోదు, నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని అనుకోని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అండ్ దారిలో తనకి ఒక పిల్లోడు ఏడుస్తూ కనిపిస్తాడు. సో తనని చూస్తూ అయినా నాకు ఇప్పుడు పెద్దగా గోల్స్ కూడా ఏమీ లేవు, లైక్ ఐ మీన్ ఇంతకు ముందు హీరోస్ అందరినీ ఓడించాలని ఉండేది కదా, ఇప్పుడు అసలు ఏం లేదు. సో నేను ఒక పిల్లోడ్ లాగా మళ్ళీ నా లైఫ్ యొక్క పర్పస్ ని తెలుసుకోవాలి అండ్ దాంతో పాటు ట్రైనింగ్ కూడా తీసుకోవాలని అనుకుంటుంటాడు. ఇంకా అదే చోట్లోనే ఈవెన్ సైటమా అండ్ జెనోస్ కూడా కొత్త గేమ్ గురించి మాట్లాడుకుంటుంటారు. సో గారో సైటమాని చూస్తూ ఈడు ఆడే అయి ఉండాలి, ఈడే సడన్ గా ఎక్కడి నుంచి ప్రత్యక్షం అయ్యాడో తెలియదులే గానీ నా అల్టిమేట్ ఎవాల్వ్డ్ ఫామ్ లో కూడా నన్ను ఓడించేశాడు అని అనుకుంటాడు. ఇంకా సైటమా ఫాలో అవుతూ తనకేం కావాలో అని కూడా తెలుసుకోవాలనుకుంటాడు. ఇంకా సైటమా అయితే కొత్త గేమ్ ని కొనుక్కున్నాడు కదా, సో దాంతో పాటే కొన్ని చీట్ కోడ్స్ కూడా తెలుసుకున్నాడు. సో వాటితో కింగ్ ని ఓడించేద్దాం అనుకుంటాడు. ఇంకా మిల్కీ వే గెలాక్సీకి చాలా దూరంలో ప్లానెట్ లిబాలో గాడ్ బాబాయ్ డిస్ట్రక్షన్ ని స్టార్ట్ చేసేస్తుంటాడు. సో ఆ ప్లానెట్ లో ఉండే వాళ్ళంతా గాడ్ కి విరుద్ధంగా ఫైట్ చేయడానికి చూస్తారు అండ్ అదే ప్లానెట్ లోనే ఈవెన్ చీతా గర్ల్ ఎఫీ అనే క్యారెక్టర్ కూడా ఫైట్ చేస్తుంటుంది. సో ఇంకా గాడ్ తమ చేత్తో పవర్ఫుల్ బ్లాస్ట్స్ ని చేసి అక్కడ ఉండే చాలా మందిని చంపేస్తాడు. ఇంకా చీతా గర్ల్ అటాక్స్ నుంచి తప్పించుకుంటూ గాడ్ కి చాలా క్లోజ్ గా వెళ్తుంది కానీ గాడ్ అయితే తన చేత్తో అమ్మాయిని కంట్రోల్ చేసి దూరంగా విసిరేస్తాడు అండ్ యాజ్ యూజువల్ మిగతా వాళ్ళని కూడా చంపడానికి వెళ్ళిపోతాడు. ఇంకా అమ్మాయి అక్కడే అన్కాన్షియస్ అయిపోతుంది. ఇంకోవైపు సైటమా గేమ్ ఆడడానికి చూస్తాడు కానీ అది చాలా కష్టంగా ఉండేసరికి తనైతే చాలా బాధపడతాడు. ఇంకా అప్పుడే గారో వచ్చి డోర్ బెల్ కొట్టేసరికి జెనోస్ అయితే వెళ్లి చూస్తాడు అంటే సైటమాని కలవాలంటాడు కానీ జెనోస్ అయితే ఇన్ కేస్ సైటమాని కానీ డిస్టర్బ్ చేస్తే నిన్ను ఇక్కడ పాతి పెట్టేస్తా అంటాడు. ఇంకా అప్పుడే సైటమా కూడా బయటకు వచ్చి ఇంతకీ నీకేం కావాలి అని అడుగుతాడు. దానికి గారో అయితే నువ్వు నన్ను ఓడించాకనే నేను హ్యూమన్ ఫామ్ కి వచ్చాను, అందుకే నిన్ను మళ్ళీ ఓడిస్తే నా లైఫ్ పర్పస్ ఏంటో తెలుస్తుంది, అందుకే రౌండ్ 2 ఫైట్ ని స్టార్ట్ చేద్దాం అని అంటాడు. కానీ సైటమా అయితే నేను బిజీగా ఉన్నా అని చెప్పేసరికి గారో కారిడార్ లో ఉండే 2 పిల్లర్స్ మీద ఫైటింగ్ పొజిషన్ లో నిల్చుంటాడు. ఇంకా అప్పుడే స్పేస్ నుంచి ఏదో ఒక మీటియరో లేదో క్రియేచరో సైటమా ఇంటి దగ్గర పడేసరికి జెనోస్ అయితే దాన్ని సెన్స్ చేసి వెళ్దాం పదండి మాస్టర్ అని అంటాడు. ఇంకా సైటమా కూడా తన హీరో కాస్ట్యూమ్ వేసుకుంటూ వెళ్తాడు. ఈవెన్ గారో కూడా వాళ్ళతో పాటే వెళ్తాడు అండ్ అక్కడ చూస్తే యాక్చువల్లీ చీతా గల్బడి ఉంటుంది. సో తను ఇంకా బతికే ఉంది అండ్ ఇక్కడికి ఎలా వచ్చిందంటే ఏదో డైమెన్షనల్ స్టోన్ ని వాడిందంట. సో ఓకే, ఎనీవేస్ ఇంకా గారో తనని చూసి అటాక్ చేయడానికి వెళ్తాడు కానీ సైటమా అయితే ఆగు, తన నుంచి డేంజర్ ఏమి సెన్స్ కావట్లేదు అన్నట్లుగా అంటాడు. ఇంకా చీతా గల్ అప్పుడే పైకి లేచి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఈ ప్లానెట్ లో మీరు నివసిస్తున్నారు అనమాట, నేను హంటింగ్ ప్లానెట్ నుంచి వచ్చాను, నా పేరు ఎఫీ, కంగారు పడకండి, నేనేమి మీ పైన దాడి చేయను, మా ప్లానెట్ పైన ఏదో వచ్చి దాడి చేసేసరికి నేను ఇక్కడికి వచ్చాను అండ్ తను మోస్ట్లీ ఇక్కడికి కూడా రావచ్చు, నేను ఇంతకు ముందు చాలా మందితో పోరాడాను కానీ అతను చాలా పవర్ఫుల్ అండ్ అతని పేరు గాడ్ అండ్ మేముంటే గెలాక్సీ ఏంటంటే చాలా డైమెన్షన్స్ తో కూడా ఉంది అండ్ అక్కడ బ్లాక్ హోల్స్ ద్వారా క్రియేట్ అయ్యిండే పాత్వేస్ ద్వారా ఒకదానికి ఇంకోటి కనెక్ట్ అయి ఉంటుంది, లైక్ మీకు పిక్చర్ లో కనిపిస్తుంది కదా అలా. అండ్ మామూలుగా ఏ లైఫ్ ఫార్మ్స్ కూడా ఆ పాత్వేస్ ని దాటి వెళ్ళలేదు, ఈవెన్ లైట్ కూడా ట్రావెల్ చేయలేదు ఎందుకంటే అక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంత పవర్ఫుల్ గా ఉంటుంది. కానీ ఈ గాడ్ అనే అతను మాత్రం చాలా ఈజీగా డిఫరెంట్ డైమెన్షన్స్ కి మధ్య ట్రావెల్ అవుతూ ప్లానెట్స్ ని స్టార్ సిస్టమ్స్ ని నాశనం చేసుకుంటూ వస్తున్నారు అండ్ అందులో భాగంగానే మా గెలాక్సీని కూడా నాశనం చేస్తున్నారు. అండ్ అదే కాకుండా గాడ్ వేరే వాళ్ళని కూడా కంట్రోల్ చేయగలడు, వాళ్ళకి పవర్స్ ఇవ్వగలడు, వాళ్ళని సర్వెంట్స్ లాగా మార్చుకోగలడు. ఎవరైతే వీక్ గా ఉంటారో అండ్ వాళ్ళ లైఫ్ పర్పస్ ని కోల్పోయి ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేస్తాడు అంటుంది. కానీ సైటమా అయితే ఏం పర్లా, నేను చాలా స్ట్రాంగ్ అని చెప్తాడు. ఇంకా అప్పుడే ఈవెన్ లైట్ లాంటిది వాళ్ళు చూస్తారు అండ్ అప్పుడే చీతా గల్ అయితే మోస్ట్లీ అతను వచ్చేస్తున్నాడు అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. సో ఇంకా వాళ్ళు మాట్లాడుకున్నట్లుగానే ఆ పాత్వే ద్వారా గాడ్ అయితే చాలా ఫాస్ట్ గా ట్రావెల్
అవుతూ ఎంత స్పీడ్ గా ట్రావెల్ అవుతున్నాడో కింద రాయండి. ప్యానల్స్ కూడా భలే ఉన్నాయి. సో ఫైనల్ గా తన మనుషులు ఎవరు లేని చోట నేచర్ బాగుంటే చోటుకి అయితే చేరుకుంటాడు. అండ్ ఈ గాడ్ ఆ పాత్వేస్ ద్వారా వచ్చేటప్పుడు కాస్మిక్ రేడియేషన్ ద్వారా తన మైండ్ అయితే ట్విస్ట్ అయిపోయి ఉంటుంది. సో అందుకని తొందరగా పని ముగించేయాలనుకుంటాడు. పాపం మెంటల్ గా అన్స్టేబుల్ గా ఉన్నప్పుడు ఎర్రగడ్డలు పడాల్సింది. సో ఓకే వేసి ఇంకా తనైతే కొండల్ని జస్ట్ అలా ట్రావెల్ అవుతున్న ఎటువంటి పవర్స్ యూస్ చేయకుండా పీసులు చేస్తుంటాడు. ఇంకోవైపు చీతా గర్ల్ అయితే తన డైమెన్షన్ ని చూపిస్తూ నేను దీని ద్వారా స్టార్ సిస్టమ్ లో ఎక్కడికైనా డబ్బులు కట్టకోకుండా ట్రావెల్ చేయొచ్చు అని అంటుంది. అంటే లైక్ ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా గాడ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో గాడ్ ని ఓడించి ఈ ప్లానెట్ ని కాపాడి తన రివెంజ్ ని తీర్చుకోవడానికి సైటమా వాళ్ళతో చేతులు కలుపుతుంది. అండ్ వెంటనే ఆ డైమెన్షన్ స్టోన్ ద్వారా వాళ్ళు చాలా ఫాస్ట్ గా ట్రావెల్ అవుతారు. గాడ్ ఉండే చోటుకు అయితే చేరుకుంటారు. అండ్ చుట్టూ చాలా నాశనం అయిపోయి ఉంటుంది. అండ్ ఇంకప్పుడే గాడ్ కూడా చాలా ఫాస్ట్ గా ట్రావెల్ అవుతూ వాళ్ళ వైపునే వస్తుంటాడు. అండ్ ఇక్కడ నీళ్ళ చూడండి, ఇలాంటి డీటెయిలింగ్ అలాంటి వాళ్ళకి భలే నచ్చుతుంది. సో ఫస్ట్ అటాక్ అయితే గారో చేయబోతాడు. సో తనైతే చాలా స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఫ్లోయింగ్ వాటర్ రాక్ స్మాషింగ్ ఫిస్ట్ అటాక్ ని యూస్ చేయబోతాడు. కాకపోతే తన అటాక్ చేసే టైంలోనే గాడ్ అయితే స్పీడ్ గా వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ అటాక్ జెనోస్ అయిపోతాడు. అండ్ తన అటాక్ గురించి తెలిసిందే కదా, ఇన్సినరేషన్ కెనాన్ మాక్సిమం పవర్ తో అటాక్ చేస్తాడు. కానీ గాడ్ అయితే తన ఇన్సినరేషన్ అటాక్ ని యూస్ చేసి జెనోస్ చేసిన అటాక్ ని నల్లిఫై చేసి మరి రివర్స్ లో జెనోస్ పైన బ్లాస్ట్ చేయడానికి చూస్తాడు. కానీ సైటమా అయితే వచ్చి జెనోస్ ని కాపాడతాడు. అండ్ వెంటనే మళ్ళీ గాడ్ వాళ్ళపై అటాక్ చేయడానికి చూస్తాడు. ఇంకా సైటమా జెనోస్ ని దూరంగా విసిరేస్తాడు. అండ్ గాడ్ చేతితో దొబ్బడం వల్ల సైటమా అయితే దూరంగా వెళ్లి కొండ మీద పడు. ఇంకా ఈవెన్ వెంటనే గాడ్ అయితే తన హ్యాండ్ ని జస్ట్ అలా అంటాడు అంతే. ఇంకా ఆ దెబ్బకి జెనోస్ అయితే దూరం వెళ్ళిపోతాడు. ఇంకా ఈవెన్ ఆ ఎఫెక్ట్ కి వాటర్ చూడండి ఎలా అయిపోయింది. అండ్ జెనోస్ బాడీ ఏమో పీసులు అయిపోతుంది. ఇంకా గారో దీన్ని చూసి షాక్ అయిపోతాడు. అండ్ ఇంకా ఫైనల్ గా మిగిలింది గారోవే కాబట్టి గారో పైన అటాక్ చేస్తాడు అనుకుంటున్నారా? ఇక్కడ మీరు పప్పులో కాలేస్తారు. గారోని మ్యానిపులేట్ చేస్తాడు. నువ్వు పవర్ కావాలని కోరుకుంటున్నావు. మనుషులు చాలా అత్యాశ పడుతుంటారు. నా పవర్ ని నీకు ఒక్క కండిషన్ మీద ఇస్తా. అదేంటంటే నువ్వు ప్లానెట్ లో ఉండే అన్నిటిని నాశనం చేసేయాలి. ఇంతకు ముందు కూడా ఇలానే వేరే వాళ్ళకి ఇచ్చా గానీ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కానీ నిన్ను చూస్తేనే అర్థమైపోతుంది నువ్వు ఫెయిల్ కావని. నువ్వు అందరికంటే పవర్ఫుల్ అవుతావు అంటే ఎక్సెప్ట్ గాడ్ ని పక్కన పెడితే. ఇంకా గారవ్ అయితే నేను ఆ పవర్ వెంట పడే లైఫ్ లో చాలా కోల్పోయాను. సో ఇక మీదటి నుంచి అలాంటి ట్రాప్ లో అస్సలు పడను. అందుకే చెప్తున్నాను నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, మూసుకొని ఇక్కడ నుంచి దొబ్బేసేయను అని అంటాడు. ఇంకా చీతాగాలు అయితే ఆల్రెడీ ఇద్దరు ఓడిపోయారు. ఇంకా మిగిలింది మేమే కాబట్టి తొందరగా ఫినిష్ చేసేయాలి అని గాడ్ వైపు కానీ స్పీడ్ గా పరిగెడుతుంది. ఇంకా అయితే ఇలా వాగే బదులు ఏదైనా చెయ్యొచ్చు కదా అని అంటాడు. ఇంకా అప్పుడే గాడ్ అయితే తన చేత్తో ఎయిర్ ప్రెషర్ అటాక్ ని యూస్ చేస్తాడు. కానీ గారో పల్టీలు కొట్టి మరీ అటాక్ నుంచి ఎస్కేప్ అయిపోయి వెంటనే గాడ్ పై అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇంకా చీతాగల్ కూడా సేమ్ అదే టైం కి అటాక్ చేయడానికి వెళ్తుంది. ఇంకా అప్పుడే గాడ్ అయితే తన చేతిని పైకి తీసుకెళ్లి గట్టిగా నేలపైన కొట్టేసరికి ఆ ఫోర్స్ కి చుట్టుపక్కల ఉండే రాళ్ళు మొన్ను పైకి లేస్తాయి. అండ్ దాని వల్ల ఈవెన్ గారో అండ్ చీతాగల్ కింద పడిపోతారు. ఇంకా సైటమ్మ ఆ కొండకు అతక్కుపోయి ఉంటాడు కదా. సో తనైతే ఇప్పుడు జరుగుతున్న దాని గురించి టెన్షన్ పడకోకుండా కన్సోల్ స్విచ్ ఆఫ్ చేసేదానికంటే ముందు గేమ్ ని సేవ్ చేయడం మర్చిపోయా అని టెన్షన్ పడతాడు. ఇంకా గాడ్ యాజ్ యూజువల్ తన డిస్ట్రక్షన్ ని కంటిన్యూ చేస్తుంటాడు. ఇంకా సైటమ్మ అలా కొంచెం ముందుకు వాళ్ళి ఆ కొండ సపోర్ట్ తీసుకొని జంప్ చేసి చాలా స్పీడ్ గా గాడ్ వైపుగా వెళ్తుంటాడు. ఇంకా అప్పుడే గాడ్ తన బ్లాస్ట్ టెక్నిక్స్ ని యూస్ చేస్తాడు. కానీ సైటమ్మ వాటిని డాడ్జ్ చేసి కింద నుంచి ఒక పవర్ఫుల్ పంచ చేసేసరికి గాడ్ అయితే గాల్లో ఎగురుకుంటూ వెళ్తాడు. ఇంకా అప్పుడు కూడా సైటమ్మ ఆగడు. తను కూడా హై జంప్ చేసి మరి గాడ్ కంటే ఇంకా పైకి ఎగిరి అక్కడి నుంచే అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ గాడ్ ఇంకొక పవర్ఫుల్ బ్లాస్ట్ చేస్తాడు. కానీ సైటమాకి ఏమీ కాదు. ఇన్ఫాక్ట్ సైటమా అయితే తన కిల్లర్ మూవ్ సీరియస్ పంచ్ అటాక్ ని యూస్ చేస్తారు. గాడికి ఏమైతుందో తెలియదులే కానీ అర్త్ అరౌండ్ 20% డెస్ట్రాయ్ అయిపోయింది అనుకుంటా. ఇంకా సైటమా మళ్ళీ ఆ చోటుకి వెళ్ళి మిగతా వాళ్ళందరికీ బాగుందా లేదా అని చెక్ చేస్తాడు. ఇంకా చీతాగల్ కూడా దీన్ని షాక్ లోనే ఉంటుంది. ఇంకా అప్పుడే గాడ్ సైటమాని భూమి లోపలికి పంపించేస్తాడు. అండ్ గాడ్ తల కూడా కాస్త నాశనం అయిపోయి ఉంటుంది. ఇక్కడ గమనించండి. ఇంకా చీతాగల్ అండ్ జెనోస్ గాడ్ ఇంకా బతికి ఉండడం షాక్ అయిపోతారు. అండ్ గాడ్ అలానే పైకి లేస్తూ నన్ను బ్లాక్ హోల్ కూడా ఏమి చేయలేకపోయింది అని చెప్పి పవర్ఫుల్ ఫైర్ బాల్స్ అయితే సైటమా వైపుగా షూట్ చేస్తాడు. అండ్ దీనివల్ల అర్త్ 25% నాశనం అయిపోతుంది. ఇంకా సైటమా డైరెక్ట్ గా అర్త్ కోర్ కే చేరుకుంటూ పోయి ఉంటాడు. అండ్ అక్కడ 3,000 to 4,000 డిగ్రీ సెల్సియస్ ఉన్నా గానీ డిస్కో డాన్స్ చేస్తూ నేను ఇప్పుడు సీరియస్ అవ్వాలా అని ఆలోచిస్తుంటాడు. అండ్ ఇంకా గాడ్ అయితే ఈవెన్ నన్ను 4 డైమెన్షనల్ బీయింగ్స్ కూడా డిఫీట్ చేయలేరు. లైక్ 4 డైమెన్షనల్ బీయింగ్స్ అంటే డాక్టర్ స్ట్రేంజ్ లో ఉండే డోర్మాము లాంటి పవర్ఫుల్ బీయింగ్స్ ఉన్నారు. అండ్ 4 డైమెన్షనే కాదు, ఈవెన్ దానికంటే హయ్యర్ డైమెన్షన్స్ ఉండే వాళ్ళు కూడా నన్ను గాడ్ ని ఓడించలేరు. గాడ్ కి జస్ట్ మీరంతా ఇసుక రేణువంతా కూడా కాదు. అండ్ ఈ గాడ్స్ లో కూడా పవర్స్ ని పట్టి డివైడ్ చేసి ఉంటారు. సో ఇది మనం ఎలాగో ఫస్ట్ లోనే చూస్తాం, అప్పుడే చెప్పడం మర్చిపోయా. ఇంకా ఈ 3 డైమెన్షన్ క్రియేచర్స్ ని చంపడం చాలా సింపుల్, అందరిని ఒకటే దెబ్బతో వేసేయడం అంతే. సో అందుకు గాను జడ్జ్మెంట్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తాడు. సో అప్పుడే తనైతే ఒక లేజర్ బీమ్ లాంటి దాన్ని అట్మాస్ఫియర్ లోపలికి వదులుతాడు. అండ్ అప్పుడు ఏం జరుగుతుందంటే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో ఎలాగైతే తను స్నాప్ చేయంగానే ఆల్మోస్ట్ 50% మందంతా మాయమైపోతారు, సేమ్ ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. ఈవెన్ బ్లాస్ట్ కూడా మాయమైపోతాడు. అండ్ ఇక్కడ చూడండి బ్లాస్ట్ అయితే ముందు తాగుతున్నాడు. సో ఓకే, ఎనీవేస్ ఇంకా అలానే మిగతా క్లాస్ హీరోస్ నార్మల్ పీపుల్ అందరూ అలానే మాయమైపోతుంటారు. కానీ సైటమా, గారో, జెనోస్ అండ్ చీతాగల్ మాత్రం అలానే ఉంటారు.
అదే మ్యాజిక్. ఇంకా గారో అయితే ఇతన్ని ఎలాగైనా ఆపాలి అని అనుకుని ఆ డైమెన్షన్ స్టోన్ తో ఏమైనా చేయొచ్చు అని అడుగుతాడు. దానికి చీతాగాలు అయితే ఇతన్ని ఆ స్టోన్ ని వాడుకొని కాస్మిక్ అబైస్ కి పంపిస్తే మోస్ట్లీ చంపేయచ్చు, కానీ గ్యారంటీ లేదు అన్నట్లుగా. సో గారో అయితే నేను అతన్ని డిస్ట్రాక్ట్ చేస్తా, మిగతాదంతా నువ్వే చూసుకో అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్లి వాళ్ళ ఫుల్ పవర్ ని వాడి నేలపైన గట్టిగా కొట్టి ఒక పెద్ద బౌల్డర్ లాంటి దాన్ని ఫామ్ చేసి దాన్ని అయితే గాడ్ వైపుగా విసురుతాడు. కానీ గాడ్ దాన్ని చాలా సునాయాసంగా పీసులు గా చేస్తాడు. ఇంకా గారో కూడా పరిగెట్టుకుంటూ ఆ రాళ్ల మధ్యలో వెళ్తూ గాడ్ స్లేయర్ ఫిస్ట్ ఇన్స్టంటేనియస్ స్ట్రైక్స్ ని యూస్ చేసి గాడ్ పైన మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తాడు. కానీ నో యూస్. గాడ్ అయితే గారోని కదలివ్వకుండా చేసి ఒక పవర్ఫుల్ బ్లేజర్ బీమ్ అటాక్ ని యూస్ చేసేందుకు సిద్ధమవుతాడు. ఇంకా అప్పుడే గారో నేను నా బ్రీతింగ్ పైన ఫోకస్ చేయాలి, నాకున్న విల్ పవర్ అండ్ స్ట్రెంత్ తో అటాక్ నుంచి ఎస్కేప్ కావచ్చు అని అనుకుంటాడు. అండ్ యాక్చువల్లీ ఆ లేజర్ బీమ్ అటాక్ నుంచి తను ఎస్కేప్ అవుతాడు. కానీ ఆ అటాక్ వల్ల పాపం ఆకాశంలో మేఘాలు నక్షత్రాలు చనిపోతాయి. సో ఓకే ఎనివేస్ ఇంకా గాడ్ ఆ రాళ్ల పైన అలానే ఎగురుకుంటూ గాడ్ దగ్గరికి చాలా స్పీడ్ గా వెళ్తాడు. కానీ గాడ్ అయితే 4th డైమెన్షన్ టైం స్టాప్ ని యూస్ చేసి లిటరల్ గా టైం ని ఆపేస్తాడు. అండ్ ఈవెన్ గారోకి చప్పట్లు కొట్టడానికి సిద్ధం. ఇంకా అర్త్ కోర్ లో అయితే సైటమా ఇంటి పైన అర్త్క్వేక్ ఏమైనా వచ్చిందా, అయినా నేను పైకి వెళ్తే గానీ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదులే అని అనుకో గట్టిగా ఊపిరి పీల్చుకొని కింద లావా సపోర్ట్ తీసుకొని జంప్ చేస్తాడు. ఇంకా హీరో ఎంట్రీ అయినప్పుడు ఉరుములు మెరుపులు కూడా రావాలి కదా. సో ఓకే ఎనివేస్ ఇంకా గారో అయితే చాలా దారుణమైన పొజిషన్ లో ఉంటాడు. అయినా గానీ తన పట్టుదలతో గాడ్ ని ఓడించాలనే ఉద్దేశంలోనూ ఉంటాడు. ఇంకా చీతాగాలు అయితే డైరెక్ట్ గా గాడ్ పైన ఆ స్టోన్ ని యూస్ చేస్తుంది. అండ్ ఈవెన్ గారో కూడా అదే టైం కి తన గాడ్ స్లేయర్ ఫిస్ట్ టెక్నిక్ తో అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ వాడు టైం నే స్టాప్ చేయగలిగినప్పుడు ఇంకా ఇదంతా ఎంత తను టైం స్టోన్ ని అబ్జర్వ్ చేసుకుంటేస్తాడు. ఎందుకంటే టైం అండ్ స్పేస్ తన డొమినియన్ లోనే ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ 0 డైమెన్షన్ 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ గురించి క్యారెక్టర్ రిప్రజెంటేషన్ తో సహా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చదవండి, నాకు పెద్దగా. అండ్ ఈవెన్ నేను పిక్చర్స్ కూడా వేసాను కదా, సో దాన్ని చూసినా మీకు క్లారిటీగానే అర్థమైపోతుంది. అండ్ ఈ హైయర్ డైమెన్షన్ లో ఉండే వాళ్ళు లోవర్ డైమెన్షన్ లో ఉండే వాళ్ళని చూడగలరు, రియాక్ట్ కాగలరు, అంతా చేయగలరు. కానీ లోవర్ డైమెన్షన్ లో ఉండే వాళ్ళు మాత్రం హైయర్ డైమెన్షన్ లో ఉండే వాళ్ళని నోటీస్ చేయలేదు. అండ్ ఇంకా 4th డైమెన్షన్ లో టైం కూడా ఒక పార్ట్ కదా. అండ్ ఎలాగో టైం అండ్ స్పేస్ ఇంటర్ కనెక్టెడ్ కాబట్టి 5th డైమెన్షన్ లో ఉండే వాళ్ళు దాన్ని ఈజీగానే కంట్రోల్ చేయగలరు. అంటే ఈ గాడ్ 5th డైమెన్షన్ కి చెందిన అని అనుకోవచ్చు. అంటే 4th డైమెన్షన్ కాకుండా 5th 6th 7th ఇలా డైమెన్షన్స్ దాదాపు 11 దాకా ఉన్నాయి. అండ్ ఆ డైమెన్షన్ కి స్పేస్ టైం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ వెళ్తే డైమెన్షన్స్ పెరగడం, డైమెన్షనల్ క్రాసింగ్స్ జరగడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఓకే సో దాపేస్తా మ్యాటర్ లకు దిగి గాడ్ అయితే చీతాగల్ని చేత కొట్టేస్తాడు. అండ్ ఇంకా అలా చీతాగల్ కింద పడిపోతుండగా గారో వెళ్ళి తనకి సాయం చేస్తాడు. అండ్ వెంట గారో అయితే చాలా కోపంతో అయినా ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి గాడ్ అయితే ఎందుకని మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తాడు. దానికి సింపుల్ గా చెప్పాలంటే ఫుడ్ చైన్ గురించి అండ్ ఈవెన్ నేచురల్ డిజాస్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా సైటమా సర్ఫేస్ కి చేరుకునేందుకు దాదాపు 128 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇంకా గాడ్ అయితే ఈ ఫైట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నా గానీ ఒక్క స్ట్రైక్ తోనే ఈ ప్లానెట్ కి వేసేద్దామనే ఉద్దేశంలోనే ఉంటాడు. ఇంకా గారో నేను అలా జరగనిస్తేనే కదా నీ పని ఇక్కడే ముగించేస్తాను, రా చూసుకుందాం అని చెప్పి మళ్ళీ ఫైటింగ్ లోకి దిగుతాడు. ఇంకా గాడ్ అయితే జస్ట్ ఒక్క అటాక్ తను చెప్పినట్లుగా గారోకి అయితే చుక్కలు చూపిస్తాడు. అంటే తన బాడీకి చాలా ఫ్రాక్చర్స్ అయి ఉంటాయి, కనీసం బతుకున్నాడా లేదా అనేది తనకు కూడా తెలుసు. జస్ట్ చనిపోయే ముందు మెమరీస్ అంతా గుర్తొస్తాయని అంటారు కదా, సేమ్ తను బ్యాంక్ తో గడిపిన క్షణాలు తను తప్పు చేసిండేటువన్నీ. అండ్ గారో దగ్గరికి టేరియో ఏడుస్తూ వచ్చి తన బాధని చెప్తున్నప్పుడు గారో స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి తను కూడా ఏడుస్తాడు. అప్పుడే వర్షం కూడా పడుతుంది. ఇంకా టేరియో అయితే తన చొక్కాని ఇప్పి గారోకి ఇస్తాని గారోకి ఫుల్ గాయాలై ఉండడంతో తను కింద పడిపోతాడు. ఇంకా గారో అయితే అందరికి క్షమాపణలు అడిగి గుడ్ బై చెప్పేస్తాడు. మరి ఈ మాంగాలో గారో చనిపోయాడని అనుకోవచ్చా? అండ్ ఇది కూడా గుడ్ ఎండింగ్ అని నాకు అనిపిస్తుంది. సో ఓకే ఎనీవేస్ ఇంకా గాడ్ ఏదో సెన్స్ చేయగలుగుతాడు. అండ్ వచ్చింది ఎవరో కాదు, సైటమ్ అనే సైటమ్ చాలా సీరియస్ గా ఉంటాడు. అండ్ వర్షం కూడా విపరీతంగా పడుతుంటుంది. అండ్ ఇంకా వచ్చి రాగానే చాలా స్పీడ్ గా జంప్ చేసి మరి గాడ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా ఒక పంచ్ కొట్టేసరికి గాడ్ అయితే కింద పడిపోతాడు. కానీ ఆగండి సైటమా అయితే గాడ్ ని పట్టుకొని బంతాట ఆడేది మీరు చూడాలి కదా. గాడ్ ని పట్టుకొని చాలా స్పీడ్ గా పరిగెట్టుకుంటూ బాల్ లాగా గట్టిగా పైకి సిరేస్తాడు. ఇంకా దానివల్ల డైరెక్ట్ గా సోలార్ సిస్టమ్స్ ని దాటుకుంటూ ఓ ప్లానెట్ మీద వెళ్లి పడతాడు. అండ్ అక్కడ నాకు తెలిసి ఎటువంటి లైఫ్ ఫార్మ్స్ లేవనుకుంటా. సో ఇంకా గాడ్ అయితే పైకి లేచి నిల్చుంటాడు. అండ్ తన బాడీ మీద ఫుల్ గా క్రాక్స్ ఉంటాయి. అందువల్ల తనైతే అట్మాస్ఫియర్ లో ఉండే అన్ని రేర్ మినరల్స్ ని అబ్జర్వ్ చేసుకుంటాడు, ఇంక్లూడింగ్ గ్రఫెన్ అనే మినరల్ ని. ఇది ఎంత పవర్ఫుల్ అంటే దీన్ని బ్రేక్ చేయడానికి ఓ 2 ఏనుగుల బలం కావాలి. అండ్ దానికంటే కూడా ఒక పవర్ఫుల్ ఆర్మర్ ని క్రియేట్ చేసుకుంటాడు. అండ్ తర్వాత ఏదో ఒక ఎబిలిటీని వాడి స్పేస్ మొత్తం చెక్ చేసి తన ఆపోనెంట్ అయిన సైటమా పొజిషన్ ని చూస్తాడు. అంటే సైటమా ఏమో అర్త్ నుంచి డైరెక్ట్ గా ఈ ప్లానెట్ కి వచ్చి ల్యాండ్ అవడం వల్ల అక్కడ కూడా ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. ఇంకా గాడ్ మన ఇద్దరం సీరియస్ గా ఫైట్ చేసుకుందామా అని అంటాడు. ఇప్పటిదాకా చేసింది ఏంటి? ఇంకా అప్పుడే సైటమాకి ఒక రాయి కూడా దొరుకుతుంది. సో ఓకే ఎనీవేస్ ఇంకా గాడ్ కూడా పంచ్ చేయడానికి రెడీ అవుతాడు. ఇంకా సైటమా ఏమో తన కిల్లర్ మూవ్ సీరియస్ పంచ్ ని యూస్ చేస్తాడు. సో దీని వల్ల ఏంటంటే ఆ ప్లానెట్ నాశనం అయిపోతుంది. అండ్ ఇంకోవైపు ఒక రోబోట్ అయితే జెనోస్ దగ్గరికి వస్తుంది. అండ్ ఆ రోబోట్ లో ఉండేది ఎవరో కాదు, డాక్టర్ కుసేనో. సో తనైతే
జనోస్ నువ్వేం భయపడొద్దు, నీకేం కాదు, మొత్తం నేను చూసుకుంటా. అయినా ఈ ప్లానెట్ లో అస్సలు మనుషులు గాని జంతువులు గాని ఎవరూ లేరు, అందరూ మాయమైపోయారు. నీ సైబర్నెటిక్ నేచర్ వల్ల నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. ఇంకా నేనైతే రేడియేషన్ ని అడ్డుకునే అండర్ గ్రౌండ్ ఫెసిలిటీలో ఉండేసరికి బతికిపోయాను అనుకుంటా. కానీ ఇప్పుడు జరిగిండే వినాశనాన్ని మనం ఎలాగైనా రివర్స్ చేయాలి. అండ్ దీనికి గాను నిన్న మ్యాన్ మేడ్ లార్జ్ హ్యాడ్రాన్ కొలిడర్ ని యూజ్ చేయొచ్చు అనేలాగా చెప్తాడు. ఈ ఒక్క విషయంలో కాస్త అడ్జస్ట్ అయిపోతాం. ఇంకా జనోస్ అయితే ఎంత చెడు జరిగినా దాన్ని మార్చచ్చు అని అంటాడు. ఆర్ కొన్నిసార్లు మన మంచికి అనుకోవాలి. ఇంకా గాడ్ వర్సెస్ సైటమా ఫైట్ చేస్తుంటే మొత్తం యూనివర్స్ డిస్టర్బ్ అయిపోతుంది. కానీ సైటమాకి మాత్రం ఇంటికి వెళ్ళి స్నానం చేయాలని ఉంటుంది. ఇంకా గాడే కంప్లీట్ గా ఎవాపరేట్ అయిపోయినట్లుగా ఉంటుంది. కానీ తనైతే మళ్ళీ వెంటనే రీజనరేట్ అయిపోయి ఒక టెక్నిక్ ని యూస్ చేసి సైటమాని మళ్ళీ ఇంతకు ముందు ఎలాగైతే ఉండేవాడో అలా చేస్తాడో, లైక్ జుట్టు, బాడీ మొత్తం యాజ్ ఇట్ ఈస్. ఇంకా గాడ్ ఇలాంటి టెక్నిక్ ని యూస్ చేసినప్పుడు ఏ లైఫ్ ఫామ్ కూడా దీని నుంచి ఎస్కేప్ కాలేదు. అంటే ఇప్పుడు సైటమా ఇలానే టైం రివర్స్ అవుతూ వెళ్తే బేబీ లాగా అయిపోతాడేమో. జోక్స్ అపార్ట్, సైటమా అయితే జస్ట్ యంగ్ ఫామ్ లో ఉండడం చూసి గాడ్ అయితే షాక్ అయిపోతాడు. సైటమా అయితే ఇంతకు ముందు మేము బ్లాక్స్ గేమ్ ఆడేవాళ్ళం అండ్ అన్నిటిని చాలా స్పీడ్ గా సెంటర్ లో పెడితే స్కోర్ ఎక్కువగా చేయొచ్చు అన్న విషయం నాకు తెలిసింది. సో స్పీడ్ ముఖ్యం బిగిలే. సరే అక్కడ వర్క్ అయింది కదా, ఇక్కడ కూడా వర్క్ అవుతుందేమో అని అనుకుని తను కూడా చాలా స్పీడ్ గా పరిగెడతాడు. ఎంత స్పీడ్ గా అంటే లైక్ స్పేస్ అండ్ టైం ని కూడా బైపాస్ చేసేంత. అండ్ దాని వల్ల మీకు ఇక్కడ బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా బ్రేక్ అయిపోతాయండి. టెక్నిక్ పేరే సీరియస్ స్ప్రింట్. సో ఇంకా మనోడు ఎలాగో లైట్ స్పీడ్ కంటే ఫాస్ట్ గా ట్రావెల్ చేశాడు కాబట్టి తన ఒరిజినల్ ఫామ్ కి అయితే వచ్చేస్తాడు. అయినా తర్వాత జుట్టు నింటే బాగుండు అని అనుకుంటారులేండి, అది వేరే విషయం. సో ఇంకా సైటమా ఇంకా అలానే గాడ్ దగ్గరికి వెళ్ళి తన కన్సిక్యూటివ్ నార్మల్ పంచెస్ ని అయితే యూస్ చేసి మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తాడు. ఇంకా గాడ్ ఏమో నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి జస్ట్ ఒక్క మైక్రో సెకండ్ దొరికినా గానీ చాలు ఎస్కేప్ అయిపోయి మళ్ళీ రీజనరేట్ అయిపోయి, ఎందుకంటే గాడ్ ఈస్ ఇమ్మోర్టల్ అని అంటాడు. కానీ సైటమా అయితే ఇంకా కథ అయిపోయింది అని చెప్పి తన ఫుల్ పవర్ తో డెత్ పంచ్ ఇచ్చేస్తాడు. అండ్ ఈ ప్యాండల్ ని చూడండి భలే ఉంది కదా. సో ఇంకా దాని వల్ల మొత్తం యూనివర్స్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకా సైటమా అలానే నిల్చొని ఉంటాడు. అండ్ తన జాబ్ లో ఉండే స్టోన్ ని పట్టుకుంటాడు. అండ్ తన వెనకాల నుంచి అప్పుడే ఒక లైట్ కూడా వస్తుంది. అండ్ సైటమా దాన్నే చూస్తాడు. ఇప్పుడు కాస్త ఫ్లాష్ బ్యాక్ టైం. ఇంతకు ముందు ఐ మీన్ లైక్ లిటరలీ 15 బిలియన్ ఇయర్స్ క్రితం ఏమీ ఉండేది కాదు, జస్ట్ ఒక క్యూబ్ ఆఫ్ డార్క్ మ్యాటర్ ఉండేది. అంటే దాన్ని ఎవరో ఒక బీయింగ్ అయితే యాంటీ మ్యాటర్ ని ఇంజెక్ట్ చేయడం వల్ల బిగ్ ఎక్స్ప్లోషన్ అయితే జరిగింది. ఐ మీన్ బిగ్ బ్యాంగ్ థియరీ అనుకోండి. ఇక్కడ నుంచి క్రియేచర్స్ పుట్టడం, మనుషులు, ఇదంతా కామన్. అండ్ ఈవెన్ తర్వాత మాన్స్టర్స్, క్రియేచర్స్, ప్లానెట్స్ ఇవి కూడా ఫామ్ అయ్యాయి. అండ్ మాన్స్టర్స్ కూడా పవర్ఫుల్ అవుతూ వెళ్ళాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కొన్ని వెపన్స్ ని వాడి కొన్ని ఇలా రకరకాల రీజన్స్ తో పవర్ఫుల్ అవుతూ వెళ్ళాయి. అండ్ ఈ గాడ్స్ కూడా క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ కి సన్స్ లాగా రిప్రజెంట్ చేస్తారు. అంటే లైక్ ఎగ్జాక్ట్లీ ఇలానే కాదులే కానీ సంథింగ్ ఇలానే సిమిలర్ గా. అండ్ యూనివర్స్ లో ఏదైనా జరిగినప్పుడు అతనైతే ఇంటర్ఫియర్ అవుతాడు. అండ్ అతనే క్రియేటర్ అనుకోవచ్చు. సో తొందరలోనే సైటమా వర్సెస్ క్రియేటర్ ఫైట్ ని కూడా చూడొచ్చు. సో ఇక్కడతో మాంగా అయితే ఎండ్ అయిపోతుంది. మరి అర్థకి ఏమైంది, వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏమైంది, ఫ్యాన్ మాంగాలో అయితే లేదు. మరి దీనికి కూడా ఫ్యాన్ మాంగాలోనే ఫ్యాన్ థియరీస్ చెప్పలేం. లైక్ సైటమా టైం ని రివర్స్ చేయొచ్చని, డాక్టర్ క్వశ్చన్ ఏదైనా చేయొచ్చని, ఇలా ఏదైనా అనుకోవచ్చు. సో యా అంతే ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుసుగా, టాటా, బాయ్, see ya, love you 1000 times.